ఉస్నాబాద్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడత సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి 12,000కు కుదించి రైతులను మోసం చేశారు. అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను రైతాంగాన్ని నిరాశకు గురి చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్టీసీ బస్సులను తగ్గించి మహిళలకు అనేక ఇబ్బందులు కలుగజేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని వనిత, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజని, తిరుపతి రెడ్డి, ఉస్నాబాద్ టౌన్ అధ్యక్షులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఉంటే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, అదే కాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తాం, అదే కాకుండా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్ని 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రతి ఇంటింటికి పోయి సంతకం తీసుకొని మేము తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మన దగ్గర నిలబడ్డ గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మరి కొట్లపల్లి దేవస్థానంపై సంతకం చేసి మేము చేస్తాము అని దేవుని ప్రమాణాలు చేసి అబద్ధాలు ఆడి వీళ్ళ గద్దెక్కినందుకు మాకేం బాధ లేదు. ప్రజల ఇష్టం, ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల యొక్క తీర్పును తప్పకుండా శిక్ష వహిస్తాం. కానీ ఈరోజు మనం చూస్తుంటే గత 50 సంవత్సరం నుంచి మనం చూస్తుంటే ఏం అమలు చేసిండ్రయ్యా ఒక్కసారి మాట్లాడదాం. ఏం అమలు చేసిండ్రు? ఉన్న బస్సులు తక్కువ చేసి మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మహిళలు బస్సు ఎక్కడానికి జాగా లేకుండా ఆ బస్సే ఆపకుండా అప్పుడు ముందుకు పోవడం జరుగుతున్నది. చాలా అన్యాయం జరుగుతున్నది. కానీ బస్సులు పెంచినా అంటే పెంచలేదు. మరి మన మంత్రే బస్సుల మంత్రి, మరి మన నియోజకవర్గంలో ఎన్ని బస్సులు పెంచిందో ఒకసారి ఆలోచించుకోవాలి. అంతకన్నా ముందు ప్రతి ఊరికి కూడా బస్సులు పెడతా, ప్రతి ఊరిలో కూడా బస్ స్టాప్లు పెడతా, ప్రతి చోట కూడా ఆగుతుంది బస్సు. ఎన్ని చోట్ల ఆగుతున్నది, ఎన్ని చోట్ల పోతున్నదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఫ్రీ బస్ తప్ప ఇంకోటి ఏం చేయలేదు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఎంతమందికి 200 యూనిట్ కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుందో కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకున్నది. ఎక్కడ పోయినా బిల్లులు పడుకో తిరుగుతాను, మాకు బిల్లు వస్తుందని చెప్పి మాట్లాడతాను. ఫ్రీ కరెంట్ కూడా అమలు కాలేదు. ఆఖరికి వచ్చి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట్లాడింది. ఎంతమందికి చేస్తున్నారు రుణమాఫీ? ఒకసారి లెక్క తీసేది ఉంటే ప్రతి చోట మేము మనకు అడిగేది ఉంటే అయ్యా మాకు రాలే అని చాలామంది చెప్పడం జరుగుతున్నది. 100కి 100% ఏదైతే మీరు హామీ ఇచ్చిండ్రో అది అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇవాళ నిన్న కొత్త భాగవతం మొదలుపెట్టిండ్రు. ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మనం ఏమైనా చేయకపోతే బాగుండదు అని చెప్పి రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మంచిగా ఇస్తారు కావచ్చు, 15,000 రూపాయలు ఇస్తారు కావచ్చు రైతు భరోసా అని చెప్పి అందరు రైతాంగం అంతా కూడా ఆశపడ్డది. కానీ ఏం చేసిండ్రు? లాస్ట్కి వచ్చి కౌల రైతులకు ఇస్తామన్న 12,000 రూపాయలు వచ్చి రైతు భరోసా ఇస్తున్న రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు పంటకి ఇస్తాము, 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది ఒకటే మాట అంటానా, మీరు మేనిఫెస్టో రాసుకునేటప్పుడు మీకు తెలియదా? మేనిఫెస్టో ఎట్లా రాసుకోవాలో మీకు తెలియదా? మరి మేనిఫెస్టో ఎందుకు రాసుకున్నాడు? మరి మేనిఫెస్టో ఎట్లా రాసుకున్నారో ఆ విధంగా మీరు కనుక అమలు చేయకపోతే ప్రజలను మోసం చేసినట్టే కదా. మరి ప్రజలను మోసం చేసే బదులు మీరు గద్దె దిగుతా బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. ప్రజలు మోసం చేయడం కాదు, ఎన్నటికైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పి కాదు అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరేదో మాట్లాడినరో 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఏదో మాట్లాడినరో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే వరకు ఆ కార్యక్రమం మేము కొనసాగిస్తాం, తప్పకుండా చేసుకుంటూ పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేవలం లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి కాబట్టి మీరు రైతు భరోసా ఇంత మాత్రం ఊరుకోలేదు. ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. వల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి వైఖరి చెప్తున్నదో, ఎటువంటి హామీలు ఇచ్చి ఏమేమి హామీలు ఎగ్గొడుతున్నా కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్న సంగతి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ పట్టణంలో రైతు భరోసా కోసం 15,000 రూపాయలు ఇస్తానికి ఇప్పటిదాకా రాస్తా రోకో ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా మేము ముందు కూడా మరి ఇంకా రైతు పక్షాన కొట్లాడుకుంటూ పోతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.